కూటమిలోని 3 పార్టీల దోస్తానా 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని కోరుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి కోటకు ఎలాంటి బీటలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. సంకీర్ణ రాజకీయాలు కీలకంగా మారిన తరుణంలో టీడీపీని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు జనసేన బీజేపీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఫోటోలు ఫ్లెక్సీలు కాదు, పొత్తే ప్రధానమంటూ వర్మ లాంటి కరుడుగట్టిన టీడీపీ నేతకే షాక్ ఇచ్చారు. తద్వారా మిత్రపక్షాలకు తాను ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చాటి చెప్పారు. ఏపీలో కూటమి సర్కార్ ఫుల్ జోష్లో ఉంది. టీడీపీతో పాటు జనసేన బీజేపీ కూడా ఫామ్లోకి వచ్చేశాయి. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు తమ పార్టీ వ్యవహారాలను చూసుకుంటూనే మిత్రపక్షాలకు సైతం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ఆ మాటకొస్తే ఏపీలో బలమైన పార్టీ టీడీపీనే. ప్రస్తుతం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇది క్లియర్, 100% వాస్తవం కూడా. అయినప్పటికీ మిత్రపక్షాల కోసం తాను తగ్గడానికైనా సిద్ధమంటూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ బలపడుతూనే జనసేన బీజేపీతో ఎలాంటి పేచీ లేకుండా పదిలంగా పొత్తు నడవాలని కోరుకుంటున్నారు. అందుకే జనసేన బీజేపీతో ఎలాంటి డిస్టర్బెన్స్ వద్దంటూ కేడర్కు గట్టిగా చెప్తున్నారు. సీఎం చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే పర్సనల్ ఎజెండాలు వద్దు, మీ అభిప్రాయాలు పార్టీ మీద నెట్టవద్దని కేడర్కు చెప్తూ వస్తున్నారు. కూటమి ముఖ్యం, పార్టీకి ప్రాధాన్యం అనేది చంద్రబాబు మాట. ఇది అర్థం చేసుకుంటే బెటర్, లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరిస్తూ వస్తున్నారు చంద్రబాబు. ఇక మీ ఇష్టం అంటూ లీడర్లకు కేడర్కు ఎన్నోసార్లు క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తూ వచ్చారు సీఎం చంద్రబాబు. పై స్థాయిలో పవన్తో తనకు మంచి రిలేషన్ ఉంది, కలిసి ఉంటాం, కలిసే నడుస్తాం, ఫిక్స్ అయిపోండి కూడా చెప్పేశారు. ఎక్కడ ఎలాంటి తేడాలు రావడానికి వీలు లేదని పలుసార్లు హెచ్చరించారు కూడా. ఎందుకంటే పలు నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్కు జనసేన బీజేపీ కేడర్కు పొసగట్లేదు. చిన్న చిన్న గొడవలు కామన్గా మారాయి. కూటమి మీటింగ్లు అంటే చాలు ఫోటోలు ఫ్లెక్సీలపై రాద్ధాంతం జరుగుతుంది. పిఠాపురంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు ఫోటోను చిన్నగా వేశారనోసారి అధికారులపై సీరియస్ అయ్యారు వర్మ. మరోసారి పిఠాపురం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ రాద్ధాంతం చేశారు. జనసేన నేత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో మాటల యుద్ధం నడిచింది. దీంతో కూటమిలో కొత్తలతో పవన్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతలకు పొసగట్లేదన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఒక్క పిఠాపురంలోనే కాదు, రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య పొసగట్లేదు. కొన్ని చోట్లయితే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నేతలపైనే టంగ్ స్లిప్ అవుతూ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారన్న పరిస్థితి. ఇలా అన్నీ గమనించిన చంద్రబాబు పిఠాపురం నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేశారన్న టాక్ వినబడుతుంది. కొందరు నేతల తీరుతో కూటమి డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తే ఊరుకునేది లేదని చెప్పిన చంద్రబాబు తాజాగా అన్నంత పని చేశారు. కూటమి నేతలతో గిల్లి కజ్జాలు పెట్టుకోవద్దంటూ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఏకంగా పార్టీకి వీర విధేయుడు, కమిట్మెంట్ కార్యకర్తగా పేరున్న వర్మను పిఠాపురం ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి షాక్ ఇచ్చారు. పార్టీ కార్యవర్గ సభ్యులు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ఫ్లెక్సీలో ఫోటో కోసం గొడవేంటంటూ ఇండైరెక్ట్గా వర్మకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారు. వర్మ లాంటి నేతకే షాక్ ఇచ్చారంటే కూటమికి చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. వర్మకు షాక్ ఇవ్వడం పార్టీలోని ఇతర నేతలకు కూడా ఒక సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినబడుతుంది. తద్వారా పవన్కు కూటమికి చంద్రబాబు ఇస్తున్న ప్రయారిటీ కూడా మరోసారి అందరికీ అర్థమయ్యేలా చేశారని చెప్పాలి. పదవి నుంచి తప్పించింది వర్మనే అయినా ఈ సెగ అందరికీ తాకేలా చేయాలనేది బాబు ఆలోచనగా చెప్పుకుంటున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన బీజేపీ కూడా ఇలాగే సైడ్ ట్రాక్ పడితే ఇంతే స్ట్రిక్ట్గా బిహేవ్ చేసేలా బాబు
రూట్ మ్యాప్ వేశారని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా పిఠాపురం వర్మ విషయంలో బాబు తీసుకున్న డెసిషన్ అయితే పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. వర్మ టీడీపీకి వీరభక్తుడు, 100% పార్టీకి కట్టుబడి పనిచేసే నాయకుడు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా పవర్లో ఉన్నా వర్మ ఎజెండా ఒక్కటే, వన్ లైన్ ఎజెండా, పార్టీ కోసం పనిచేయడమే. పొత్తుల్లో భాగంగా పిఠాపురం సీట్ను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు చంద్రబాబు. అప్పుడే వర్మ తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో చంద్రబాబుతో సహా లోకేష్ సర్ది చెప్పి భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. ఫ్యూచర్లో ఎమ్మెల్సీ లేదా మరో ఏదైనా ఆ స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే అధిష్టానం మాటకు కట్టుబడి పవన్ కోసం ప్రచారం చేశారు వర్మ. ఆయన ఫ్యామిలీ కూడా పవన్ గెలుపు కోసం కృషి చేస్తుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత వర్మకు ఏదో పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఎమ్మెల్సీ పక్కా అని టాక్ కూడా వినిపించింది. ఎందుకనో అది కుదరలేదు. మధ్యలో 2 గన్మెన్లను కూడా ఇచ్చింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఏ పదవి దక్కలేదు. దీంతో రాను రాను వర్మలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. తనకు ఏ పదవి దక్కలేదన్న అసంతృప్తితోనో లేక పార్టీ వాయిస్ను గట్టిగా వినిపించాలన్న ఉద్దేశంతోనో ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉంటూ వచ్చారు వర్మ. అయితే రాను రాను పిఠాపురంలో మరీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్న తరుణంలో ఇక చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నారు. వర్మను ఇన్ఛార్జి పోస్ట్ నుంచి తప్పించారు. కూటమి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. వర్మ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్న మాట వినబడుతుంది. మరి ఇప్పటికైనా పలు నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ నేతలతో ఉన్న గ్యాప్ను టీడీపీ నేతలు తొలగించుకుంటారో లేదో వేచి చూడాలి.